గుడ్ మార్నింగ్ వాళ్ళకి. సో ఈరోజు ఈ సెషన్లో మనం ముఖ్యంగా నెర్వ్ సిస్టమ్కి సంబంధించినటువంటి వాటి గురించి డిస్కస్ చేద్దామండి. నెర్వ్ సిస్టమ్కి సంబంధించి కంప్లీట్గా టాపిక్ సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ తోటి అలాగే ఇంపార్టెంట్ బిట్స్ తోటి ఈరోజు క్లాస్ మనం కండక్ట్ చేద్దాం. సో వాయిస్ క్లియర్గా ఉందా? అదేవిధంగా నేను చూపిస్తున్నటువంటి పీడిఎఫ్ మీకు విజిబుల్గా ఉందా? ఒకసారి కామెంట్ చేయండి. రైట్. సో మీకు స్క్రీన్ మీద నేను ఇంకొక లింక్ షేర్ చేస్తాను. సో వీలైతే అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దాని ద్వారా వాళ్ళు కూడా మీకు సేమ్ క్లాస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. ఈ లింక్ కనుక షేర్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డైరెక్ట్గా క్లాస్లో జాయిన్ కావచ్చు. సో చూడండి, ఇంకా పీడిఎఫ్ కనిపిస్తుంది కదా మీకు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి నాడీ వ్యవస్థ. రైట్. హ్యూమన్ నర్వ్ సిస్టమ్ అండి, మానవ నాడీ వ్యవస్థ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఈ నాడీ వ్యవస్థలో ముఖ్యంగా మనకి ఎటువంటి పనులు జరుగుతూ ఉంటాయి, సో అదేవిధంగా నాడీ వ్యవస్థ అధీనంలో ఏమేమి ఉంటాయనేది ఈరోజు మనం తెలుసుకుంటాము. శరీరంలో జరిగేటటువంటి సాధారణమైనటువంటి జీవక్రియలన్నీ కూడా శరీరంలో జరిగే సాధారణమైనటువంటి జీవక్రియలు, అదేవిధంగా మనం తీసుకునేటటువంటి డెసిషన్స్ కానీ చేసే ప్రతి పని ప్రతి అవయవం కూడా నాడీ వ్యవస్థ యొక్క అధీనంలో ఉంటుంది. ఓకే. సో ఆ విధంగా మనకి ఒక ముఖ్యమైనటువంటి కంట్రోలింగ్ సిస్టమ్గా మనము నాడీ వ్యవస్థని చెప్పచ్చు అనమాట. ఓకే. సో ఇటువంటి నాడీ వ్యవస్థకు సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు అంటే న్యూరాలజీ అంటారు. రాసుకోండి. ఓకే. ఇటువంటి నాడీ వ్యవస్థకు సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు న్యూరాలజీ అని పిలుస్తారండి. సో నిన్న వచ్చిన క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ తీసుకున్నారా? ఎవరికైనా పీడిఎఫ్ అందలేదా? పీడిఎఫ్ వచ్చిందా నాగేంద్ర గారు మీకు? ఒకవేళ రాకపోతే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఓకే. సో మీకు పీడిఎఫ్ అనేది స్టడీ మెటీరియల్ సెక్షన్ ఉంటుందండి. ఇదే క్లాస్లో మీకు పైన ట్యాబ్స్లో స్టడీ మెటీరియల్ సెక్షన్ ఉంటుంది. సో అక్కడ మీకు పీడిఎఫ్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్, ఈ న్యూరాలజీ అనేటటువంటిది దేని ద్వారా పనిచేస్తుంది? మనకి న్యూరాన్స్ ద్వారా అండ్ నెర్వ్స్ ద్వారా పనిచేస్తుంది అనమాట. ఓకే. సో ఈ నెర్వ్స్, నాడులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవి ఎలా పనిచేస్తాయి ఏంటి, సో వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే శాస్త్రాన్ని ఏమంటాము న్యూరాలజీ అని పిలుస్తాము. ఓకే. సో తర్వాత ఒక హ్యూమన్ బీయింగ్కి సంబంధించిన ప్రవర్తనని అధ్యయనం చేసే శాస్త్రం. ఓకే. స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ హ్యూమన్. ఓకే. మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే సైకాలజీ అంటారు. ఓకేనండి. నాడుల గురించి అధ్యయనం చేస్తే న్యూరాలజీ, మానవుని యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేసేదాన్ని సైకాలజీ అంటారు. అలాగే యానిమల్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఇథాలజీ అంటారు. అంటే యానిమల్స్ బిహేవియర్ గురించి అనమాట ఇక్కడ. ఓకేనా. జంతువుల యొక్క ప్రవర్తన అయితే ఇథాలజీ. అలాగే ఇంకొకటి పక్షుల గురించి అయితే ఆర్నిథాలజీ. నోట్ చేసుకుంటున్నారా? పక్షుల గురించిన అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ఆర్నిథాలజీ అంటారు. రైట్. సో నెక్స్ట్ ఇవి కొన్ని బిట్స్. తర్వాత ముఖ్యంగా మనకి ఈ నాడీ వ్యవస్థ లేదా నర్వ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అనమాట. 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ది ఏంటి సార్ అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ. ఫస్ట్ ఏంటి? కేంద్రీయ నాడీ వ్యవస్థ. అండ్ సెకండ్ వచ్చేసరికి పరిధీయ నాడీ వ్యవస్థ. థర్డ్ వన్ ఈజ్ స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఇలా 3 ఉన్నాయి. ఓకే. సో అయితే ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థ అనేటటువంటిది ఏంటంటే సెంట్రల్ నర్వ్ సిస్టమ్ మేజర్గా మనం చెప్పుకుంటాము. తర్వాత ఏంటంటే పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ అని చెప్తాం. పరిధీయ నాడీ వ్యవస్థని పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ అంటాం. తర్వాత మూడోది ఏంటంటే స్వయంచోదిత, అంటే అటానమస్, అంటే వాటంతటదే ఆ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని ఏమంటామండి స్వయంచోదిత నాడీ వ్యవస్థ అని పిలుస్తాం. ఓకే. సో ఇలా 3 ఉన్నాయి. అర్థమవుతుందా? కేంద్రీయ నాడీ వ్యవస్థ,
పరిధి నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. గుడ్ మార్నింగ్ కుమార్. సో మరి వీటిలో ముఖ్యంగా మనము ఫస్ట్ కేంద్రీయ నాడీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. అసలు ఇందులో ఏముంటాయి, ఇది చేసేటటువంటి పనులు ఏంటి, అలాగే దీనికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో కేంద్రీయ నాడీ వ్యవస్థ, ఇందులో మనకి ఏమేమి ఉంటాయి సార్ అంటే బ్రెయిన్, మెదడు, అలాగే వర్టిబ్రల్ కాలం, వెన్నుపాము, ఈ రెండింటినీ కలిపి మనము కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటాం. సో మనకి బిట్ ఎలా అడుగుతాడంటే కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉండే ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటి అని అడుగుతాడు. ఓకే, సో లేదా మెదడు వెన్నుపాము కలిసి ఉండేటటువంటి వ్యవస్థను ఏమంటారు అని అడుగుతాడు. సో అక్కడ ఏమవుతుందంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ అని రాయాలి. సో ఈ ఆప్షన్ ఇంపార్టెంట్. మెదడు వెన్నుపాము ఉండేటటువంటి, అంటే ఈ రెండింటినీ కలిపి ఉంచేది ఏంటంటే సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అనమాట. ఓకేనా. సో మరి వీటిలో ఫస్ట్ ఏంటి, మెదడు కదా, కాబట్టి మెదడు గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. సో ఈ బ్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఫ్రీనాలజీ అని పిలుస్తారు. ఓకేనా, బ్రెయిన్కి సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు, ఫ్రెనాలజీ. నోట్ చేసుకోండి, ఫ్రెనాలజీ అని పిలుస్తారండి. తర్వాత బ్రెయిన్ అనేటటువంటిది మనకి ఎక్కడ ఉంటుంది, స్కల్లో సిట్యువేట్ అయి ఉంటుంది. రైట్, స్కల్లో సిట్యువేట్ అయి ఉంటుంది కాబట్టి స్కల్కి సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు, స్కల్కి సంబంధించిన అధ్యయనాన్ని క్రేనియాలజీ అని పిలుస్తారు. ఓకే, కపాలానికి సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు, క్రేనియాలజీ. గుడ్ మార్నింగ్ మేడం. రైట్, అర్థమవుతుందండి. బ్రెయిన్కి సంబంధించిన అధ్యయనాన్ని ఫ్రెనాలజీ అంటారు. అలాగే నాడులకు సంబంధించి లేదా నాడీ వ్యవస్థకు సంబంధించి దీన్ని ఏమన్నాము, న్యూరాలజీ. అదే దీనికి సంబంధించిన డాక్టర్ని ఏమన్నాము, న్యూరాలజిస్ట్. ఓకే, న్యూరాలజిస్ట్ అని పిలుస్తాం. అర్థమవుతుందండి. అలాగే స్కల్కి సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని క్రేనియాలజీ అంటాం. గుర్తుంచుకోండి, దగ్గరగా ఉంటాయి ఇవి, కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తర్వాత మనకి ముఖ్యంగా వీటిలో ప్రధానమైనటువంటి భాగం ఏంటి, నాడీ వ్యవస్థలో ప్రధానమైనటువంటి ప్రాథమిక నిర్మాణం ఏముంటుందంటే నాడీ కణము. నాడీ కణం. సో ఈ నాడీ కణాన్ని ఏమంటామంటే శరీరంలో పొడవైన కణము. మానవ శరీరంలో పొడవైన కణం ఏది అంటే నాడీ కణం అనమాట. గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్ బిట్. మానవ శరీరంలో పొడవైనటువంటి కణం ఏది అంటే నాడీ కణం. రైట్. సో తర్వాత మరి ఇక్కడ మనకి ఇందులో నెంబర్ ఆఫ్ సైటాన్స్ అనేటటువంటివి ఎన్ని ఉంటాయి హ్యూమన్ బ్రెయిన్లో అంటే ఇక్కడ మనకి 100 కోట్ల కంటే ఇంచుమించుగా మనకి ఇక్కడ సుమారుగా అనమాట నంబర్. ఓకే, నెంబర్ ఆఫ్ సైటాన్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ మనకి 100 crores వరకు ఉంటాయి. అలాగే వెయిట్ ఇంపార్టెంట్ అండి. ఈ వెయిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సుమారు మనకి 1250 నుంచి 1300 గ్రాముల వరకు 1300 గ్రాముల వరకు వెయిట్ ఉంటుంది హ్యూమన్ బ్రెయిన్. ఓకే, హ్యూమన్ బ్రెయిన్ వెయిట్ ఎంత అంటే సుమారు 1250 to 1300 గ్రామ్స్. అయితే ఇది మీరు ఎగ్జామ్కి సంబంధించి ఆన్సర్ చేస్తున్నప్పుడు ఏదైతే మీకు వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూ అనేది ఈ నెంబర్స్కి దగ్గరగా ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. ఓకే, సేమ్ ఒకటే వాల్యూ ఇవ్వాలని లేదు. సో ఏదైతే మనకి దగ్గరగా ఉంటుందో అక్కడ వరకు మీరు ఈ వాల్యూని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1300 ఇచ్చిన లేకపోతే 1250 ఇచ్చిన, సో ఇలా ఏంటంటే మీరు ఏదైతే నెంబర్ దగ్గరగా ఇచ్చాడో దీనికి సంబంధించి అది తీసుకోండి. తర్వాత మనకి చిన్న పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ మెదడు యొక్క బరువు ఎంత ఉంటుంది అని అడిగినట్లయితే 370 నుంచి 400 గ్రాముల వరకు ఉంటుందన్నమాట. అంటే నియర్లీ 400 గ్రామ్స్ అనేది కూర్చుండుకుంటే సరిపోతుంది. ఓకే, నియర్లీ 400 గ్రామ్స్. అదే సాధారణంగా అయితే 1250 నుంచి 1300 గ్రాముల వరకు బ్రెయిన్ యొక్క వెయిట్ ఉంటుంది. సో తర్వాత మరి ఈ వెయిట్ అనేది
శరీరం బరువులో ఎంత శాతం ఉంటుంది అంటే 2% ఉంటుంది. అర్థమవుతుందా? ప్రతిదానికి ఒకదాని నుంచి ఒకటి పాయింట్ కనెక్ట్ అవుతూనే ఉంది. ఓకే. సో మనము బ్రెయిన్ వెయిట్ గురించి మాట్లాడుతున్నాం. తర్వాత పాయింట్ ఏంటి, అది బాడీ వెయిట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 2% ఉంటుంది. ఓకేనండి, 2% ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకునేటటువంటి ఆక్సిజన్ 20% అనేటటువంటిది బ్రెయిన్ ద్వారా కన్జ్యూమ్ చేసుకోబడుతుంది. మనం తీసుకునేటటువంటి ఆక్సిజన్లో 20% అనేది బ్రెయిన్ ద్వారా కన్జ్యూమ్ చేసుకోబడుతూ ఉంటుంది. అర్థమవుతుందండి. అలాగే గ్లూకోజ్ అనేటటువంటి మన శరీరంలో గ్లూకోజ్ కూడా ఎక్కువగా బ్రెయిన్ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. మనం తీసుకునే ఆక్సిజన్లో ఎంత 20% కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదేవిధంగా ఎక్కువ శాతం గ్లూకోజ్ని కూడా బ్రెయిన్ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఓకేనా, నోట్ చేసుకుంటున్నారా పాయింట్స్ ఇవి? రైట్. సో నెక్స్ట్ చూడండి, మరి ఇటువంటి బ్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యయనాలన్నీ ఎక్కువగా జరిగినటువంటి డికేడ్ ఒకటి ఉంది. సో దాన్ని ఏమన్నారంటే బ్రెయిన్ డికేడ్ అన్నారు. సో ఆ బ్రెయిన్ డికేడ్ అనేది ఎక్కడ చెప్తున్నామంటే 1990 నుంచి 2000 వరకు. ఓకే, 1990 నుంచి 2000 వరకు ఉన్నటువంటి కాలాన్ని బ్రెయిన్ డికేడ్, మెదడు దశాబ్దం అని పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, మెదడు దశాబ్దం అని ఏ కాలాన్ని పిలుస్తారు? 1990 నుంచి 2000 వరకు. ఓకేనా, 1990 నుంచి 2000 వరకు. తర్వాత మరి ఇటువంటి మెదడుకు సంబంధించి చుట్టూ రక్షణగా, అంటే ఏవైనా గాయాలు కానీ ప్రమాదాలు కానీ జరిగినప్పుడు ఇబ్బంది కలగకుండా బ్రెయిన్ని రక్షించడానికి ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. అంటే దీన్ని ఏమంటారంటే త్వచములు అంటారు. ఓకే, సో ఈ త్వచములు కలిగినటువంటి దాన్ని ఏమంటారంటే మెనింజెస్ అని పిలుస్తాం. మెనింజెస్. ఓకేనండి, ఇది 3 పొరలు ఉంటుంది. ఓకేనండి, మెనింజెస్ అని పిలుస్తాము. ఇది 3 పొరలు ఉంటుంది. మెదడు చుట్టూ ఉండేటటువంటి మెనింజెస్ అనే త్వచము 3 పొరలుగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి బయట వైపు ఉండేటటువంటి పొరను ఏమంటారు అంటే వరాసిక అని పిలుస్తారు. ఓకేనండి, బయట వైపు ఉండేటటువంటి పొరని వరాసిక అని పిలుస్తాము. నోట్ చేసుకోండి. రెండవది వచ్చేసరికి లౌతికళ. ఇది వచ్చేసరికి మధ్య పొర. లౌతికళ అంటే మధ్య పొర. మూడవది వచ్చేసరికి మృద్వి. ఇది లోపలి పొర. సో ఇలాగా మనకి ముఖ్యంగా మెదడు చుట్టూ రక్షణగా 3 పొరల యొక్క వలయం ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే మెనింజెస్ అని పిలుస్తాం. సో అయితే ఇక్కడ దీనితో పాటు మెదడు చుట్టూ ఒక ఫ్లూయిడ్ ఉంటుందండి రక్షణగా. సో అది దాన్ని ఏమంటారంటే మస్తిష్క మేరుద్రవం అని పిలుస్తారు. ఇంపార్టెంట్. అదే హార్ట్ చుట్టూ అయితే హృదయావరణ ద్రవము అని పిలుస్తాం. గుండె చుట్టూ. ఓకే అండి. సో ఇలా మనకి ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి రక్షణగా మనకి కొన్ని త్వచాలు కానీ లేకపోతే ఫ్లూయిడ్స్ కానీ ఉంటూ ఉంటాయి. సో వాటిలో ముఖ్యంగా మనము ఇక్కడ బ్రెయిన్ గురించి చెప్పుకునేటప్పుడు మెనింజెస్ గురించి చెప్పుకుంటాము. సో మెనింజెస్లో 3 పొరలు ఏమున్నాయండి? బయటి పొరను ఏమంటాము వరాసిక, మధ్య పొరను ఏమంటాము లౌతికళ, అలాగే లోపలి పొరను ఏమంటాము మృద్వి. సో ఇవి 3 ఉన్నాయి. తర్వాత మస్తిష్క మేరుద్రవం అనేటటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఈ మస్తిష్క మేరుద్రవం ఎక్కడ ఉంటుంది అంటే లౌతికళ, మృద్వి ఈ రెండింటి మధ్య ఉంటుంది. అంటే సెకండ్ అండ్ థర్డ్ ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి ఫ్లూయిడ్ ఏంటంటే మస్తిష్క మేరుద్రవం. ఓకే, ఇది ఈ 2 పొరల మధ్య ఉంటుందన్నమాట. సో ఇలాగా బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ అనేది, బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంది. మరి దీనిని మనం ఏమైనా క్లాసిఫై చేయొచ్చా? బేసిక్గా బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంది. ఈ బ్రెయిన్ని కనుక మనము మళ్ళీ విభజించినట్లయితే దీన్ని ఫోర్ బ్రెయిన్ ముందు మెదడని, తర్వాత మిడ్ బ్రెయిన్ మధ్య మెదడని, తర్వాత వెనుక మెదడు హైండ్ బ్రెయిన్ అని పిలుస్తాం అనమాట. సో ఇలాగ ముఖ్యంగా మళ్ళీ 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. అర్థమవుతుందండి. సో మనము ఫస్ట్ నుంచి ఇంకొకసారి మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. మన నర్వ్ సిస్టమ్ని ఎలా డివైడ్ చేసాము? సెంట్రల్ నర్వ్ సిస్టము, అలాగే అటానమస్ నర్వ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాము, పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్.
అలా 3 రకాలుగా డివైడ్ చేసాం. ఓకే. కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. సో ఇలా 3గా డిస్కస్ చేసాం. ఈ మూడింటిలో మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి? కేంద్రీయ నాడీ వ్యవస్థ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ వన్. ఓకే. సో ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థలు ఏమున్నాయి? మెదడు ఉంది, వెన్నుపాము ఉంది. ఈ రెండింటిని కలిపితేనే మనము కేంద్రీయ నాడీ వ్యవస్థ అన్నాం. ఇందులో మెదడు గురించి మనం మాట్లాడుతున్నాం. మెదడుని 3 రకాలుగా 3 భాగాలుగా చేసాం. ఇది ఫర్ బ్రెయిన్ ఒకటి, మిడ్ బ్రెయిన్ ఒకటి, హైండ్ బ్రెయిన్ ఒకటి. అర్థమైందా? ఒకసారి ఫ్లో చార్ట్ చూడండి. రైట్. సో ఒక్కసారి ఫ్లో చార్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి మళ్ళీ పాయింట్ రిపీట్ చేస్తున్నాను అనమాట. రైట్. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు వీటిలో మనము ఫర్ బ్రెయిన్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఫర్ బ్రెయిన్లో ఏముంటాయి? సో తర్వాత మళ్ళీ మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ గురించి చూద్దాం. ఫర్ బ్రెయిన్ అనేటటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే సెరిబ్రమ్ లేదా మస్తిష్కము అని పిలవచ్చు. ఓకే అండి. సెరిబ్రమ్ లేదా మస్తిష్కము అని పిలవచ్చు. దీన్నే సాధారణంగా మనం ఏమంటామంటే పెద్ద మెదడు అని పిలుస్తాం. ఓకే. పెద్ద మెదడు అని పిలుస్తాం. ముందు మెదడు అన్నా లేకపోతే పెద్ద మెదడు అన్నా సెరిబ్రమ్ అన్నా ఒకటే, గుర్తుంచుకోండి. సో ఈ సెరిబ్రమ్ వెయిట్ ఎంత ఉంటుంది అంటే 995 గ్రాములు. 995 గ్రాములు చాలా ఇంపార్టెంట్. 995 గ్రాములు ఈ సెరిబ్రమ్ యొక్క వెయిట్ ఉంటుందండి. సో ఈ సెరిబ్రమ్ అనేటటువంటిది మనకి 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెరిబ్రమ్ అనేటటువంటిది ఇలా ఉంది అని అనుకుంటే, జస్ట్ చిన్న షేప్ లాంటిది ఇలా ఉంది అని అనుకుంటే, ఇది ఈక్వల్ పార్ట్స్ కింద ఇలాగా 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఓకే. సో ఇలా డివైడ్ అయినప్పుడు ఈ ప్రతిదీ హాఫ్ పార్ట్ ఏదైతే ఉందో వీటిని ఏమంటారు సార్ అంటే మస్తిష్క అర్ధగోళాలు. ఎందుకంటే హాఫ్గా డివైడ్ అయింది కాబట్టి మస్తిష్క అర్ధగోళాలు అని పిలుస్తారనమాట. ఓకేనండి. సో మరి ఈ రెండింటిని అంటే ఈ మధ్యలో ఉండేదో ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే నాడీ దండం. ఓకే. సెరిబ్రమ్ యొక్క వెయిట్ ఎంత? 995 గ్రాములు. ఇది వచ్చేసరికి మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఈచ్ పార్ట్ని ఏమంటారు? మస్తిష్క అర్ధగోళము అని పిలుస్తాము. వీటిని కలిపి ఉంచేది ఏంటి? నాడీ దండం. ఓకేనా? అయితే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇది రైట్ సైడ్ ఉంది. సో ఈ రైట్ సైడ్ ఉండేదన్నీ కూడా బాడీలో ఉండే లెఫ్ట్ సైడ్ పార్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. లెఫ్ట్ కంట్రోల్ అని రాస్తున్నా. ఓకే. సో రైట్ సైడ్ కనిపించేది లెఫ్ట్ సైడ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఉండే హాఫ్ పార్ట్ రైట్ కంట్రోల్ చేస్తుంది. శరీర భాగాల్లో ఎడమవైపు ఉండే వాటిని కుడివైపు ఉండే అర్ధ భాగం కంట్రోల్ చేస్తుంది. అలాగే ఎడమవైపు ఉండే శరీర భాగాల్ని కుడివైపు ఉండే అర్ధ భాగం కంట్రోల్ చేస్తుంది. అర్థమైందా? అంటే కొంచెం రివర్స్ ప్రాసెస్ అనమాట. ఓకేనండి. సో ఆ విధంగా మనకి ఇది పనిచేస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు ఆ పాయింట్ మెన్షన్ చేశాను. కుడివైపు అర్ధగోళం అనేది ఎడమవైపు భాగాలను కంట్రోల్ చేస్తుంది. ఎడమవైపు ఉండే అర్ధభాగం ఏదైతే ఉందో అది శరీరంలో కుడివైపు ఉండే భాగాల్ని కంట్రోల్ చేస్తుంది. చిన్న పాయింట్ మర్చిపోవద్దు. మరి ఇక్కడ ఈ మస్తిష్కం అనేటటువంటిది ఎలా ఉంటుంది? హైట్స్ ఉంటాయి, అలాగే లోతులు కూడా ఉంటాయి. సో అంటే ఇలా మనకి డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఈ లోపల ఇలా ఉన్నప్పుడు బ్రెయిన్లో ఇలా ఎత్తులో ఉండేటటువంటి భాగాన్ని ఏమన్నారంటే గైరీ. ఓకే. సో ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి పల్లపు ప్రాంతాన్ని ఏమన్నారంటే సల్సి. ఓకే. మస్తిష్కంలో ఉండే ఎత్తైన ప్రాంతాన్ని ఏమంటారు? గైరీ అని పిలుస్తారు. పల్లపు ప్రాంతాన్ని ఏమంటారు? సల్సి అంటారు. ఈ రెండు కూడా ఏంటంటే తెలివితేటల్ని రిప్రజెంట్ చేస్తాయట. ఓకేనా? ఈ రెండు కూడా మానవుల్లో ఉండేటటువంటి తెలివితేటల్ని రిప్రజెంట్ చేస్తారు అని చెప్పేసి ఒక అధ్యయనం. అర్థమైందండి? ఇంపార్టెంట్ పాయింట్. మస్తిష్కంలో ఉండే ఎత్తైన ప్రాంతము దేనికి గుర్తు అంటే తెలివితేటలకి. అదే పల్లపు ప్రాంతం అడిగినా అది కూడా తెలివితేటలకి. కానీ దాన్ని ఏమంటారు అని అడిగితే గైరీ అండ్ సల్సి అని చెప్పాలి. రిప్రజెంటేషన్ ఏదైనా ఒకటే, కానీ ఎలా పిలుస్తారు అంటే హైట్గా ఉండేదాన్ని గైరీ అంటారు, అలాగే తక్కువ ఎత్తులో ఉండేదాన్ని సల్సి అని పిలుస్తారు అనమాట. ఇలా గుర్తుంచుకోండి. మరి దీని యొక్క కలర్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే బయట ఉండేటటువంటిది ఏంటంటే బూడిద రంగు కనిపిస్తూ ఉంటుంది, అండ్ లోపలి రంగు
తెలుపు. ఇవి ముఖ్యంగా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో తర్వాత దీనిలోనే మనకి థలామస్ అనేటటువంటి పార్ట్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే పెయిన్ కానీ, కోల్డ్ కానీ, అలాగే హీట్, ఇటువంటి వాటికి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది అనమాట. ఇటువంటి చిన్న చిన్న పనులకి సంబంధించి ఇది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. అలాగే హైపోథలామస్ అనేది ఇంకొకటి ఉంటుందండి. ఇది ఏం చేస్తుంది అంటే హార్మోన్లని క్రమబద్ధీకరిస్తుంది. సో మీకు హైపోథలామస్ అనేటటువంటిది ఏంటంటే పిట్యూటరీ గ్రంథిని కంట్రోల్ చేస్తుంది. ఓకే, మీకు బిట్ అడుగుతాడు, పిట్యూటరీ గ్రంథి దేని యొక్క అధీనంలో ఉంటుంది, క్రింది వాటిలో దేని యొక్క అధీనంలో ఉంటుంది అంటే హైపోథలామస్. ఐడియా ఉందా? పిట్యూటరీ గ్రంథి క్రింది వాటిలో దేని యొక్క అధీనంలో ఉంటుంది అని అడిగినట్లయితే హైపోథలామస్. ఈ హైపోథలామస్ అనేది పిట్యూటరీ గ్రంథిని కంట్రోల్ చేస్తుంది. పిట్యూటరీ గ్రంథి ఏం చేస్తుంది, మిగిలిన అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. శరీర భాగంలో మిగిలిన వాటి అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టే దాన్ని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం. అర్థమవుతుందండి? మాస్టర్ గ్లాండ్ అని అందుకే పిలుస్తాం. కాబట్టి ఇక్కడ హైపోథలామస్ అనేది ఇది ఏం చేస్తుంది, పిట్యూటరీ గ్రంథిని కంట్రోల్లో ఉంచుతుంది. ఇక దీని ద్వారా మనకి ఆకలి కానీ, దాహం కానీ, అలాగే ఇతర ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి హైపోథలామస్ ఉంటుంది. ఇది ముఖ్యంగా మనకి ఫోర్ బ్రెయిన్ గురించి. నెక్స్ట్ మిడ్ బ్రెయిన్ చూడండి. మిడ్ బ్రెయిన్, మధ్య మెదడు. సో ఇదేం చేస్తుంది అంటే మనకి మరికొన్ని యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దృష్టి జ్ఞానం కానీ, అలాగే వినికిడి జ్ఞానం కానీ. సో ఇటువంటి వాటిని అంటే చూపు కానీ, మాట వినడం, ఇటువంటి వాటిని ఏంటంటే మనకి మిడ్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. తర్వాత నాడీ కణాలు ఏవైతే ఉన్నాయో, ఓకేనండి, ఎక్కువగా నాడీ కణాలు ఎక్కువగా మిడ్ బ్రెయిన్లో ఉంటాయి అన్నమాట. నాడీ కణాలు ఎక్కువగా మిడ్ బ్రెయిన్లో ఉంటాయి. ఇది చేసే ముఖ్యమైన పని ఏంటంటే శరీరంలో ఉండే కండరాల యొక్క కదలికల్ని పర్యవేక్షిస్తూ ఉంటాయి. శరీర కండరాల యొక్క కదలికలను పర్యవేక్షిస్తూ ఉండేటటువంటిది ఏంటంటే మిడ్ బ్రెయిన్. అలాగే సాధారణంగా శరీర భాగాల్ని కంట్రోల్ చేస్తూ ఉండేది ఏంటి, ఫోర్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ ఏం చేస్తుంది, రైట్ సైడ్ ఉందనుకోండి అది లెఫ్ట్ సైడ్ ఉండే శరీర భాగాల్ని కంట్రోల్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి అది రైట్ సైడ్ ఉండే శరీర భాగాల్ని కంట్రోల్ చేస్తుంటుంది. అయితే ఈ శరీర భాగాలు కంట్రోల్ చేసేటప్పుడు వాటి యొక్క కండరాల కదలికల్ని ఏది పర్యవేక్షిస్తుంది అంటే మిడ్ బ్రెయిన్ అనమాట. మిడ్ బ్రెయిన్లో ఉండే నాడీ కణాలు. ఓకే, వీటి ద్వారా శరీర కండరాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇది మధ్య మెదడు గురించి. తర్వాత చెప్పుకునేది వెనుక మెదడు, చిన్న మెదడు అనమాట. సో దీన్ని ఏమంటామంటే అనుమస్తిష్కము అని పిలుస్తాం. దీన్ని ఏమంటాము, అనుమస్తిష్కము, సెరిబెల్లం అని పిలుస్తాం అనమాట. ఓకే అండి, గుర్తుంచుకోండి. సో దీన్ని సాధారణంగా చిన్న మెదడు అని కూడా పిలుస్తాము. ఫోర్ బ్రెయిన్ ఎలా అయితే ముందు మెదడు, పెద్ద మెదడు అన్నామో అలాగే దీన్ని వెనుక మెదడు, చిన్న మెదడు అని కూడా పిలుస్తాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే తల వెనుక భాగంలో ఉంటుంది. ఓకేనండి, తల వెనుక భాగంలో ఉంటుంది. ఇది కూడా మనకి శరీర కండరాల పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. అలాగే శరీరాన్ని సమతా స్థితిలో ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి, శరీరాన్ని సమతా స్థితిలో ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కువగా ఎవరైతే డ్రింక్ చేసే హ్యాబిట్ ఉందో, ఆల్కహాలిక్ డ్రింక్ చేసే హ్యాబిట్ ఎవరికైతే ఉందో, సో వాళ్ళకి ఏంటంటే ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే దీనిపైన ఉంటుంది అనమాట. హైన్ బ్రెయిన్ అనేటువంటి సెరిబెల్లం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఓకేనండి, కాబట్టి వాళ్ళకి ఏంటంటే కొంతసేపటి వరకు కంట్రోల్ అనేటటువంటిది ఉండదన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే సెరిబెల్లం అనేటటువంటిది దెబ్బతింటూ ఉంటుంది. మద్యం తాగిన వ్యక్తికి సెరిబెల్లం దెబ్బతిని నియంత్రణ అనేటటువంటిది కోల్పోతాడు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్, వెనుక మెదడులో ముఖ్యమైనటువంటివి. ఇక తర్వాత దీని తర్వాత చూసుకున్నట్లయితే బ్రెయిన్ స్టెమ్ అనేటటువంటిది ఇంకోటి ఉంటుందండి, బ్రెయిన్ స్టెమ్. సో బ్రెయిన్ స్టెమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇలా బ్రెయిన్ గురించి మనం చెప్పుకున్న తర్వాత చివరిలో మనకి ఇలాగా కనిపిస్తూ ఉంటుంది ఒక నిర్మాణం. దీన్ని ఏమంటారంటే మెదడు కాండం లేదా బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఓకే, సో ఈ బ్రెయిన్ స్టెమ్ అనేటటువంటిది మెదడుని వెన్నుపాముతో కలిపేటటువంటి భాగం అనమాట. వెన్నుపాము అలాగే వెన్నునాడులతోటి కలిపేటటువంటి భాగాన్నే మనం ఈ విధంగా పిలుస్తాం. సో దీంట్లో ఇంకొక పార్ట్ ఏంటంటే మెడిల్లా అబ్లాంగేటా. దీని షేప్ ఎలా ఉంటుంది, ట్రయాంగిల్ షేప్. మెడిల్లా అబ్లాంగేటా, దీని యొక్క షేప్ వచ్చేసరికి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి. దీని షేప్ ఎలా ఉంటుంది, ట్రయాంగిల్ షేప్. సో ఇన్ కేస్ ఎప్పుడైనా కానీ దెబ్బ తగిలినట్లయితే, అంటే ఏదైనా ప్రమాదాల వల్ల తల వెనుక భాగంలో దెబ్బ తగిలితే
సో ఇక్కడ ఇది డ్యామేజ్ కావడం వల్ల శ్వాస వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఇది డ్యామేజ్ కావడం వల్ల శ్వాస వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ విధంగా జరిగినప్పుడు శ్వాసక్రియ ఆగిపోయి మనిషి మరణించడం జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే తల వెనుక దెబ్బ తగిలితే మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే మెడిల్లా అబ్లాంగేటా మీద ప్రెషర్ పడుతుంది అనమాట. ఓకే, సో దానివల్ల శ్వాస వ్యవస్థకి ఇబ్బంది కలగడం వల్ల చనిపోతాడు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నోట్ చేసుకున్నారా? తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే మనకి ముఖ్యంగా బ్రెయిన్లో ఉండేటటువంటి చివరి భాగం అయినటువంటి మెదడు కాండం నుంచి మనకి వెన్నుపాము అనే వ్యవస్థ ద్వారా స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే అండి, ఇక్కడ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది వెన్నుపాముగా మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా బ్రెయిన్లో చిట్ట చివరి నుంచి వెన్నుపాములోకి కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. సో అక్కడి నుంచి మళ్ళీ వెన్నుపాము అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అలాగే ఈ బ్రెయిన్కి సంబంధించినటువంటి పల్సెస్ ఏవైతే ఉన్నాయంటే సిగ్నల్స్ని అబ్జర్వ్ చేసే దాన్ని ఏమంటారు? ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ అంటారు. ఈఈజీ, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్. బ్రెయిన్కి సంబంధించి చెప్తే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్, హార్ట్కి సంబంధించి అయితే ఈసీజీ, ఎలక్ట్రో కార్డియోగ్రామ్. ఈసీజీ అండి, ఎలక్ట్రో కార్డియోగ్రామ్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇదంతా ముఖ్యంగా మనము బ్రెయిన్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ చెప్పుకునేది దేని గురించి? వెన్నుపాము గురించి. సో ఈ వెన్నుపాము అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మెడిల్లా అబ్లాంగేటా గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దాన్ని ఏమంటారు? మధ్యముఖం అంటారు. మెడిల్లా అబ్లాంగేటా అనేది మధ్యముఖము అని పిలుస్తాం తెలుగులో. సో దాని ఎండ్ పార్టే మనకి మళ్ళీ వెన్నుపాముగా మారుతుంది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెన్నెముకని బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెన్నెముక అనుకుంటే దీన్ని బేస్ చేసుకుని ఇలా ఉంటుంది, ఇలా వెళుతూ ఉంటుంది అనమాట. సో దీని నుంచి రకరకాల నాడులు వెళుతూ ఉంటాయి. ఓకేనండి, వీటిని ఏమంటారంటే వెన్ను నాడులు అంటారు. మేజర్గా ఉండేదాన్ని వెన్నుపాము అంటారు. ఓకే, వెన్నునాడులు మరియు వెన్నుపాము. అర్థమైందా? కాబట్టి దీని యొక్క షేప్ ఎలా ఉంటుంది? స్తూపాకారంగా ఉంటుంది. స్తూపాకారంగా ఉంటుందన్నమాట. మరి ఇది చేసేటటువంటి పనులు ఏంటి? ప్రతీకార చర్యలు నియంత్రిస్తూ ఉంటాయి. సో మీకు తెలుసు, వీటి గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు. అలాగే ఇది ఏం చేస్తుంది అంటే దీన్ని దేంతో పోల్చొచ్చు అంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్ యొక్క నిర్మాణంతో దీన్ని పోలుస్తూ ఉంటారు. అలాగే ఈ వెన్నుపాము నుంచి ఎన్ని వెన్నునాడులు పుడతాయి అంటే 31 జతలు. ఓకేనండి, 31 జతల వెన్నునాడులు పుడుతూ ఉంటాయి. ఓకే, సో టోటల్గా ఇది మనకి వెన్నుపాము గురించి. సో ఈ రెండు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఏది కంప్లీట్ అయింది? సెంట్రల్ నర్వ్ సిస్టమ్, సిఎన్ఎస్, కేంద్రీయ నాడీ వ్యవస్థ అనేది కంప్లీట్ అయినట్టు. ఇక మనం చెప్పుకోవాల్సింది తర్వాతది పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్. ఓకే, దీని గురించి డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా క్లియర్గా? డౌట్ ఏం లేదు కదండి? సో చూడండి, పరిధీయ నాడీ వ్యవస్థ. సో ఇందులో వచ్చేసరికి మొత్తం ఎన్ని నాడులు ఉంటాయంటే 43 జతల నాడులు ఉంటాయి. మొత్తం ఎన్ని నాడులు ఉంటాయి? 43 జతల నాడులు ఉంటాయి. 43 pairs అనమాట. ఈ 43లో మనము వెన్నుపాము నుంచి ఎన్ని పుడతాయని చెప్పుకున్నాం? 31 pairs వెన్నునాడులు. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 12. ఆ 12 కూడా కపాల నాడులు. ఓకేనా? టోటల్ 43 pairs. ఇందులో 31 pairs వచ్చేసరికి వెన్నునాడులు, స్పైనల్ నర్వ్స్, తర్వాత క్రేనియల్ నర్వ్స్ వచ్చేసరికి 12 pairs ఉంటాయి అన్నమాట, కపాల నాడులు. ఓకే, సో అంటే ఇవి ఆరిజినేట్ అయిన ప్లేస్ నుంచి ఎక్కడి నుంచి పుట్టాయో దానికి ఆ పేరు పెట్టారు అంతే. క్లియర్? సో తర్వాత ఈ 12 జతలు ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి ముఖ్యమైనది ఏంటంటే 10వ జత. ఈ 10వ జత కపాల నాడిని ఏమంటారు అంటే వేగస్ నాడి అని పిలుస్తారు. వేగస్ నాడి అని పిలుస్తారు. ఏంటి దీని ప్రత్యేకత అంటే ఇది హృదయ స్పందనల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే శరీరంలో అతిపెద్ద నాడి. ఓకే అండి, శరీరంలో అతిపెద్ద నాడి, హృదయ స్పందనల్ని కంట్రోల్ చేసే నాడి, అలాగే
క్లోమ గ్రంథి దేని యొక్క అధీనంలో ఉంటుంది అంటే వేగస్ నాడి. అంటే క్లోమరసం ఉత్పత్తి చేయడం అనేటటువంటిది కూడా దీనికి సంబంధించిందే. ఓకే, క్లోమ గ్రంథి ఏ నాడి యొక్క అధీనంలో ఉంటుంది అంటే వేగస్ నాడి. ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇది వచ్చేసరికి మనకి కపాల నాడుల్లో 10వ జత కపాల నాడి, దాన్నే మనము వేగస్ అని పిలుస్తాం. ఇక తర్వాత మిగిలిన 31 తీసుకున్నాం అనుకోండి, ఇందులో వచ్చేసరికి మళ్ళీ 3 కేటగిరీస్ ఉంటాయి. జ్ఞాననాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులు అని ఉంటాయి. ఇది ఈజీగానే అర్థమైపోద్ది మీకు, ఎందుకంటే ఈ రెండింటిని కలిపితేనే మిశ్రమ నాడులు అనేటటువంటి వస్తాయి కాబట్టి ఈ రెండు తెలుసుకోండి సరిపోతుంది. ఓకే, సో జ్ఞాననాడులు అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకి సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాల వద్ద ఉండే నాడులు ఏవైతే ఉన్నాయో, జ్ఞానేంద్రియాలతో కనెక్ట్ అయి ఉండే నాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు అంటే జ్ఞాన నాడులు అంటారు. ఓకే, అర్థమైందా? అంటే మనకి కళ్ళు, ముక్కు, చెవి, చర్మం ఇవి ఉన్నాయి కదా, సో వీటితో కనెక్ట్ అయి ఉండే నాడులు ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటాము జ్ఞాన నాడులు అంటాం. ఇవి ఇన్ఫర్మేషన్ని వెన్నుపాము ద్వారా మెదడుకి పంపిస్తాయి. అర్థమైందండి? జ్ఞాననాడులు అనేవి ఏం చేస్తాయి, జ్ఞానేంద్రియాల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని వెన్నుపాము ద్వారా మెదడుకి పంపిస్తాయి. తర్వాత చాలక నాడులు ఏం చేస్తాయంటే మెదడు నుంచి మెదడిచ్చిన కమాండ్స్ని తీసుకొని వెన్నుపాము ద్వారా మళ్ళీ శరీరానికి పంపుతాయి అనమాట. అందుకే వెన్నుపాము అనేది ఒక మీడియాగా ఉంది కాబట్టి దీన్ని టెలిఫోన్ ఎక్స్చేంజ్ తోటి పోల్చడం జరిగింది. ఓకే, సో ఆ విధంగా జ్ఞాననాడులు, చాలక నాడులు రెండు ఉన్నాయి. మిశ్రమ నాడులు అంటే ఏంటంటే ఈ రెండింటికి కలిపి ఉండే ఒక్కొక్కసారి ఒకే నాడి రెండు రకాలుగా పనిచేస్తుంది, దాన్ని ఏమంటారంటే మిశ్రమ నాడి అని పిలుస్తారు. ఓకేనండి, సో ఆ విధంగా మనకి పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ గురించి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అక్కడ వరకు తెలుసుకుంటే చాలు. తర్వాత స్వయంచోదిత నాడీ వ్యవస్థ. తర్వాతది ఏంటండి, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఈ స్వయంచోదిత నాడీ వ్యవస్థ అనేటటువంటిది ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే మెదడు వరకు సమాచారాన్ని పంపించకుండా అవసరమైనప్పుడు తన పని దాని అంతటా అదే చేసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంది కాబట్టి అటానమస్ నర్వ్ సిస్టమ్ అన్నారు, ఏఎన్ఎస్. ఓకే, అటానమస్ నర్వ్ సిస్టమ్. సో ఇందులో మనకి ముఖ్యంగా సింపథెటిక్, ఎసెంపథెటిక్ అని రెండు ఉంటాయి. ఓకే, అటానమస్లో ఇవి ఏం చేస్తాయంటే అవయవాల యొక్క పనితీరు మీద ప్రభావం చూపిస్తాయి అనమాట. అంటే ఒకటి ఏంటంటే స్పీడ్గా పనిచేసేలా చేస్తుంది, ఒకటి ఏంటంటే స్లోగా పనిచేసేలాగా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా కంప్లీట్గా మనం చెప్పుకుంటే ఇదంతా ఒకటే మళ్ళీ స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఇది ఎలా పనిచేస్తుంది, వెన్నుపాము ద్వారా అలాగే ప్రతీకార చర్యలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా పనిచేస్తుంది కదా, దాన్నే మనం ఏమంటామంటే అటానమస్ నర్వ్ సిస్టమ్ అని పిలుస్తాము. ఓకేనండి, ఇక ఆల్రెడీ మనం నాడీ కణం గురించి చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. శరీరంలో అతి పొడవైనటువంటి కణం ఏంటి, నాడీ కణము. ఈ నాడీ కణం యొక్క పొడవు ఎంత అంటే ఇంచుమించు 1 మీటర్ ఉంటుంది. ఓకే, దీని యొక్క పొడవు ఎంత, 1 మీటర్ ఉంటుంది. రైట్, సో తర్వాత మరి దీన్ని ఎవరు కనుక్కున్నారంటే ఫాజిల్ అండ్ హిల్స్ అనేటటువంటి సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. ఇది నశిస్తే మళ్ళీ ఏర్పడని కణం, శరీరంలో నశించిన తర్వాత మళ్ళీ ఏర్పడని కణం ఏది అంటే నాడీ కణం. ఓకే, ఇటువంటివి సుమారుగా 20,000 నాడీ కణాలు 20,000 నాడీ కణాలు నశిస్తూ ఉంటాయి శరీరంలో. ఓకే అండి, సో కొన్ని మిలియన్ నాడీ కణాల నుంచి డైలీ మనకి సాధారణంగా 20,000 నెర్వ్ సెల్స్ అనేవి డెస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. ఓకే, దీనికి 3 భాగాలు ఉన్నాయన్నమాట. నాడీ కణానికి 3 భాగాలు ఉన్నాయి. సో ఫస్ట్ది ఏంటంటే సైటాన్, సెకండ్ది వచ్చేసరికి ఆక్సాన్, థర్డ్ది వచ్చేసరికి డెండ్రైట్స్. సైటాన్, ఆక్సాన్, డెండ్రైట్స్. సో ఇలాగా 3 ఉన్నాయి. సో మరి వీటిలో ఫస్ట్ది సైటాను అనేటటువంటిది ఏంటంటే మనకి హెడ్ పార్ట్గా చెప్తా అనమాట. ఆక్సాన్ అనేటటువంటిది ఏంటంటే మనకి మిడిల్ పార్ట్, డెండ్రైట్స్ అనేటటువంటివి చివరి పార్ట్ అనమాట. ఓకే, కాబట్టి నాడీ కణంలో పూర్వ భాగం అనేటటువంటిది సైటాన్ అని పిలుస్తాం. అంటే ఇది మనకి ఇంచుమించు హెడ్ పార్ట్ లాగా ఇలా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది, మధ్యలో కేంద్రకం ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటాం సైటాన్ అంటాం. ఓకే, కేంద్రకము సైటాన్ యొక్క మధ్యలో వృత్తం ఆకారంలో ఉంటుంది. చూడండి, ఇది కేంద్రకం,
సైటాన్ అంటే ఇదంతా కలిపి. ఓకేనండి. తర్వాత మనకి ఇందులో జీవ పదార్థంలో ఏముంటాయంటే నిస్సల్ కణికలు ఉంటాయి. సైటాన్లో నిస్సల్ కణికలు అనేటటువంటివి ఉంటాయన్నమాట, గుర్తుంచుకోండి. తర్వాత ఇది ఏం చేస్తూ ఉంటుంది, మన శరీరంలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వార్తల్ని పంపించేటటువంటి వ్యవస్థలు ఏంటి, నాడీ కణాల ద్వారా వెళ్తాయి. కాబట్టి ఈ నాడీ కణాలు అనేటటువంటివి వార్తలను గ్రహించి ఎక్కడికి పంపిస్తాయంటే డెండ్రైట్స్ ద్వారా పంపిస్తాయి అన్నమాట. ఓకే, డెండ్రైట్స్ ద్వారా ఒకదాని నుంచి మరొక దానికి వార్తలు వెళ్తూ ఉంటాయి. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి మిడ్ పార్ట్, ఇది హెడ్ పార్ట్, ఇది వచ్చేసరికి ఆక్సాన్. ఇందులో ముఖ్యంగా మనకి ఆక్సాన్ అంటే సన్నగా స్తూపాకారంగా ఉండేటటువంటి నిర్మాణం. ఇది సైటాన్, ఇది డెండ్రైట్స్. చూడండి, ఇది స్తూపాకారంగా సన్నగా ఉంటుంది, అలాగే చుట్టూ ఫ్యాట్తో కూడినటువంటి ఒక లేయర్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మైలిన్ లేయర్ అంటాం. ఓకే, మైలిన్. తర్వాత మనకి నాడీ కణంలో పొడవైనటువంటి భాగం కూడా ఆక్సాన్ అనేటటువంటి భాగం అనమాట. ఓకేనా. సో ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. తర్వాత మనకి చివరిగా ఇక రిఫ్లెక్స్ యాక్షన్ గురించి తెలుసుకుందాము. ప్రతీకార చర్యలు. ఇందులో మనకి 3 పాయింట్స్లో చెప్తా అండి సింపుల్గా. 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే అన్కాన్షియస్, అంటే అసంకల్పిత ప్రతీకార చర్యలు. ఇవి ఏం చేస్తాయంటే మెదడుతోటి పని లేకుండా వాటంతట అవే డెసిషన్స్ తీసుకుంటే దాన్ని ఏమంటారు, అసంకల్పిత ప్రతీకార చర్యలు అని పిలుస్తాం. తర్వాత సంకల్పిత ప్రతీకార చర్యలు. ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే మెదడు సహాయంతో అవసరమైనప్పుడు కమాండ్స్ని రిసీవ్ చేసుకొని చేసేటటువంటి పనులు ఏమంటాము, కాన్షియస్ అంటాం, అంటే సంకల్పిత ప్రతీకార చర్యలు. తర్వాత ఏంటంటే కండిషనల్. కండిషనల్ అంటే పావలోవ్ అనే సైంటిస్ట్ తెలుసు కదా, సో అతను చేసినటువంటి ప్రయోగం ద్వారా మనము దీన్ని తెలుసుకోవచ్చు అనమాట. కండిషనల్ రిఫ్లెక్స్ యాక్షన్స్. ఇక తర్వాత మనకి ముఖ్యంగా నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని వ్యాధుల గురించి చూసినట్లయితే మెనింజైటిస్ అండి. మెనింజైటిస్ అంటే ఇది మనకి ఏదైతే మెనింజిస్ అనే లేయర్ గురించి చెప్పుకున్నామో దానికి సంబంధించి వచ్చేటటువంటి ఒక చిన్న డిసీజ్ని ఏమంటారంటే మెనింజైటిస్ అంటారు, నాట్ మెనింజస్. మెనింజస్ అంటే లేయర్, మెనింజైటిస్ అంటే డిసీజ్ అనమాట. ఓకే. తర్వాత మెదడువాపు వ్యాధి, అలాగే అతి నిద్ర, రేబిస్ వ్యాధి, వాటర్ ఫోబియా అంటాము, రేబిస్ వ్యాధి, పోలియో, స్క్రిజోఫీనియా అనేటటువంటిది. ఓకేనండి. సో ఇదేంటంటే లేనటువంటి వస్తువుల్ని ఉన్నట్లుగా ఊహించుకునేటటువంటి వ్యాధిని ఏమంటారంటే స్క్రిజోఫీనియా. అలాగే జ్ఞాపక శక్తి తగ్గిపోతే దాన్ని ఏమంటారు, అల్జీమర్స్ అంటారు. ఇంకొకటి శరీరంలో డొపమైన్ అనే హార్మోన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే పార్కిన్సన్. ఇది ఒక రకమైన పక్షవాతం. ఓకే. సో ఇలాగ కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాధుల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఇవండి టోటల్గా మనకి నర్వ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఓకే. కంప్లీట్గా దీనికి సంబంధించి మీకు అర్థమైంది కదా. మనము ఫస్ట్ బేసిక్గా దేని గురించి మాట్లాడుకున్నాము, నర్వ్ సిస్టమ్ అనేటటువంటిది 3 పార్ట్స్ అని చెప్తాం. ఓకే. ఒకటి కేంద్రీయ నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వ్ సిస్టమ్. ఇంకొకటి పరిధీయ నాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్. ఇంకొకటి ఏంటి, అటానమస్ నర్వ్ సిస్టమ్. దీని గురించి మాట్లాడాం. సెంట్రల్ నర్వ్ సిస్టంలో ఏమున్నది, బ్రెయిన్ ఉంది, అలాగే వర్టిబ్రల్ కాలం ఉంది. బ్రెయిన్ వచ్చేసరికి మళ్ళీ 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. సో ఇలాగా డివైడ్ అయింది. ఓకే.
వర్టిబ్రల్ కాలం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దీని నుంచి వెన్నునాడులు పుడతాయి. ఏంటంటే 31 పేర్స్. ఓకేనా? 31 పేర్స్ వెన్నునాడులు పుడతాయని మాట్లాడుకున్నాం. పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇక్కడ మనం చెప్పుకున్న వెన్నునాడులు అయినటువంటి మొత్తం అన్ని కలిపి ఇక్కడ 43 ఉంటే, ఇందులో 31 వచ్చేసరికి వర్టిబ్రల్ కాలం దగ్గర నుంచి, తర్వాత మిగిలిన 12 వచ్చేసరికి కపాల నాడుల నుంచి పుట్టినాయి. 12 ప్రేయర్స్. ఈ రెండు కలిపి 43 పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ అనమాట. ఇందులో వేగస్ అనేది ఇంపార్టెంట్. వేగస్ అనేది 10వ జత కపాల నాడి. ఓకేనా? సో దాని గురించి డిస్కస్ చేసాం. తర్వాత ఏం చేసాము? అటానమస్ నర్వ్ సిస్టమ్. ఇదేంటంటే స్వయంచోదిత నాడీ వ్యవస్థ. సో అంటే దాని అంతటా అదే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది అవసరమైన సమయాల్లో. అక్కడ దాని గురించి డిస్కస్ చేసాము. సో తర్వాత మనం నాడీ కణం గురించి మాట్లాడాం. నాడీ కణం గురించి, ప్రతీకార చర్యల గురించి, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాధులు, మెదడుకు సంబంధించి వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైన వ్యాధుల గురించి మాట్లాడాం. సో ఇది టోటల్గా ఒక చిన్న ఫ్లో చార్ట్ ద్వారా మీరు ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు నర్వ్ సిస్టమ్ అనే దాన్ని. ఓకేనా? సో ఇదండి ఈరోజు లెసన్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సేమ్ మీకు ఏదైతే విజిబుల్గా కనిపిస్తుందో స్క్రీన్ మీద, ఈ పీడిఎఫ్ని నేను స్టడీ మెటీరియల్ సెక్షన్లో మరి కొద్దిసేపట్లో అప్లోడ్ చేస్తాను. ఎవరెవరైతే మీరు క్లాస్కి అటెండ్ అయ్యారో సో మీ అందరూ కూడా ఈ పీడిఎఫ్ని రిసీవ్ చేసుకుంటారు. ఓకే, కాసేపట్లో అప్లోడ్ చేస్తాను. సో సెషన్ క్లోజ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఎప్పుడు అనేటటువంటిది మీకు నోటిఫికేషన్ ద్వారా ఇస్తాను. ఓకేనండి? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఎవ్రీవన్ ఇన్ దిస్ క్లాస్. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి. సో ఈ క్లాస్కి సంబంధించి మీకు ఒక లింక్ అనేది నేను పంపిస్తూ ఉంటాను. సో అది ఎవరికైనా మీరు సెండ్ చేసినట్లయితే సో వాళ్ళు డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకుని అక్కడి నుంచి జాయిన్ కావచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు చాట్ బాక్స్లో అడిగినా కానీ నేను అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. అలాగే మన SM స్టడీ హబ్ అఫీషియల్ అప్లికేషన్ ఉంది. సో అక్కడి నుంచి మీరు కామెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే లేదా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే పోస్ట్ చేయొచ్చు. సో వాటి ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఎగ్జామినేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. రైట్? సో పీడిఎఫ్ నేను పంపిస్తాను మరి కొద్దిసేపట్లో. థ్యాంక్ యూ గైస్.